ఉజ్జియా అనే ఒక వ్యక్తి మరణించినప్పుడు, ఎప్పుడైతే ఉజ్జియా అనే ఒక మనిషి భూమి మీద మరణించినప్పుడు, యేషయా ఉన్న సంవత్సరాలకి యేషయా దేవాలయంలో కానీ, అడవిలో కానీ, గ్రామంలో కానీ, ఎక్కడో తెలియదు కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన మనకాలేసి ప్రార్థన చేసినప్పుడు, ఆయన యేసు నామములో ఆమేన్ అన్నప్పుడు ఆయన భూమి మీద పరలోక రాజ్యానికి తలపడింది. యేషయా అనే ఒక వ్యక్తి ఆమేన్ అనే లోపల తండ్రి అయిన సింహాసనం, అత్యున్నతమైన సింహాసనము యేషయా కళ్ళెదురుగా దేవుని యేషయా చూసినప్పుడు దేవుని సింహాసనం దగ్గర 4 సరాబులు ఉన్నాయి. ఈ 4 సరాబులలో ఒక్కొక్క సరాబుకి 6 రెక్కలు. ఈ 6 రెక్కలు కలిగిన సరాబులు 2 రెక్కల కళ్ళు మూసి, 2 రెక్కల కాళ్ళు మూసి, 2 రెక్కలతో దేవుని స్తుతిస్తున్నారు, దేవుని నామాన్ని ఆరాధిస్తున్నారు, దేవుని కొనియాడుతూ ఉన్నారు. అయితే యేషయా దాన్ని చూసినప్పుడు అక్కడ 24 పెద్దలు, 24 సింహాసనాలు, అక్కడ సరాపులు, అక్కడ కెరూబులు, అక్కడ చాలా మంది ఉన్నారు. అయితే యేషయా దేవుని చూసినప్పుడు, దేవుని ఎదురు చూసినప్పుడు అక్కడ పరిశుద్ధుడు 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 సైనికులకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని ఆ దేవదూతలు, ఆ మహాదూతలు స్తుతించినప్పుడు యేషయాకి హృదయంలో ఏమొచ్చిందంటే, నాలో పరిశుద్ధత లేదు, నాలో పరిశుద్ధత లేదు. అత్యున్నతమైన సింహాసనం మీద ఉండే దేవుడు పరిశుద్ధుడు, ఆయన సమూహమును స్తుతించేవారు పరిశుద్ధులు. అక్కడ స్తుతించే ప్రతి మనిషి దేవుని పరిశుద్ధుడు అని స్తుతించేవాళ్ళు. కానీ తానంత సోడంత విని యేషయా తన హృదయములో ఏమనుకున్నంటే, నేను పాపిని, ఈ అపవిత్రమైన పదవుల్లో, ఈ శక్తమైన పదవుల్లో నేను దేవుని స్తుతిస్తున్నాను కదా అని అతను హృదయములో నొందుకున్నప్పుడు అక్కడ అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న ఒక సరాబు, ఆ సరాబు లేచి దేవుని ముందర ఒక బలిపీఠం దగ్గర అక్కడ ఒక నిప్పు తీసుకొని వచ్చి యేషయా నోటికి పెట్టినప్పుడు, అప్పుడు యేషయా నోటికి పెట్టినప్పుడు అప్పుడు దేవదూత చెప్తాడు, ఇప్పుడు నీ పాపం పరిహారం అయ్యింది అని చెప్తాడు. అదే ఇక్కడ మనకి ఒక ప్రశ్న, సత్యవేదము ఎవరైనా సత్యవేదం రాస్తే పరిశుద్ధుడు రాయాలి. మరి పరిశుద్ధుడు అనే యేషయా పరలోకానికి పోయినప్పుడు ఆయన నోట్లో ఏమొస్తుందంటే, నేను పాపిని అని వస్తా ఉంది. అయితే ఈ గ్రంథాన్ని 1, 2, 3, 4, 5 వచనాల వరకు యూదా దేశానికి, యెరూషలేము పట్టణానికి ఒక ప్రవక్త, అంటే ఇతరులకు ఒక దేశానికి ఒక ప్రవక్త దేవాలయంలో. అయితే ఆ సరాబులో ఒక నిప్పు తీసుకొని వచ్చి రోడ్లో పెట్టినప్పుడు ఈ పాపం పరిహారం అని చెప్పినప్పుడు ఇతను అక్కడ తన హృదయంలో నొందుకున్నాడు. హల్లెలూయా. అయితే యేషయా పరలోకమంటిగా చూసినప్పుడు, పరలోకమ సమూహాన్ని చూసినప్పుడు, పరలోకమనిక భూమి మీద దిగులు వచ్చేయాల్సిందే. కానీ యేషయా రాలేదు. యేషయా ఉండే సమూహములో, యేషయా ఉండే సన్నిధానములో, యేషయా ఉండే ఆ సమూహములో అక్కడ ఒక అనౌన్స్మెంట్ వస్తూ ఉంది. ఏం అనౌన్స్మెంట్ వస్తూ ఉంది? ఈ వచనాలంతా మీకు ఎక్కడ ఇస్తాయి? యేషయా గ్రంథం 6వ వచనంలో మీకు ఇక్కడ ఇచ్చాయి. అయితే అక్కడ దేవుడు ఒక మాట చెబుతా ఉన్నాడు, నా నిమిత్తము నేను ఎవరిని పంపుతాను, నేను ఎవరిని చెబుతాను. ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలిచినది ఇంట్లో కూకొని, ఇంట్లో పడుకొని తిని పడుకునేది కాదు. దేవుని మాటలు, దేవుని సందేశాన్ని, దేవుని ప్రీతిని తీసుకొని అనేక జనాలకి ప్రకటించాలి. అదే దేవుని వాక్యము చెప్తుంది. అయితే దేవుడు చెప్తున్నాడు, నా నిమిత్తము నేను ఎవరిని పంపుతును, నేను ఎవరిని పంపుతున్నాని దేవుడు అక్కడ మాట్లాడినప్పుడు అక్కడ 24 సింహాసనాలు ఉన్నాయి, అక్కడ 24 పెద్దలు ఉంటారు, అక్కడ సరాబులు ఉంటారు, అక్కడ కెరూబులు ఉంటారు, అక్కడ జీవులు ఉంటారు, అక్కడ కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా
నేను పోతాను అని చెప్పి ఏ వ్యక్తి కూడా చెయ్యలేదు. హల్లెలూయా. యేషయా మాత్రం నేను చెయ్యొద్దు, నేను పోతాను, నన్ను పంపునైనా నేను పోతాను, యూదా దేశానికి నేను పోతాను. కఠినమైన నీ ప్రజలు అంటే యెరూషలేము పట్టణములు శాస్త్రీయులు పరిసయ్యులు వారు పాపము చేసినప్పుడు వారికి నీ మాటలు తీసుకొని నేను ప్రకటిస్తా, నేను చచ్చినా పర్వాలేదు, నీ కోసం నేను బ్రతుకుతాను, నన్ను పంపు నాయనా అని పరలోకములు 24 పెద్దలు సరాపులు కరువుల మద్దములు యేషయా చెయ్యెత్తినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యేషయాను అభిషేకించి యూదా దేశానికి ఒక ప్రవక్తగా మారుస్తాడు. హల్లెలూయా. అయితే అది జరిగి 7-8 సంవత్సరాలకి ఈ భూమి మీద ఇంకొక వ్యక్తి పరలోకానికి పోయాడు. అది జరిగి 7-8 సంవత్సరాలకి ఇంకొక వ్యక్తి భూమిని ఇంకా పరలోకానికి పోయాడు. ఆయన ఎవరు? ఆయనే ప్రకటన గ్రంథం రాసిన యోహాను. ఈ యోహాను పద్మాసు దీపములో ఆయన ఒక ప్రవాసిగా ఉన్నాడు. ఆయన ఒక జైల్లో వేశారు. మీకు యోహాను గురించి చాలా సార్లు మీ ప్రకటన గ్రంథము మీకు చదువుతున్న మీకు కనబడుతుంది. ఈ యోహాను అనే ఒక వ్యక్తి పద్మాసు అనే ఒక దీపములో ఉన్నాడు. ఈ యోహాను పద్మాసు దీపములో ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఒక స్వరం వినపడుతుంది, యోహాను ఇక్కడికి రా అని ఒక స్వరం వినపడుతుంది. హల్లెలూయా. యోహాను ఎక్కడి నుంచి వచ్చాడు? యోహాను దేవుని సువార్తను సారుకొని దేవుని వాక్యం ప్రకటించుకొని రోమా ప్రభుత్వం వారు సువార్త సారుకొని పోతా ఉన్నప్పుడు యోహానును పట్టుకొని పోయి పద్మాసు దీపమున వేసినప్పుడు అక్కడ ఆయన ఒంటరిగా ప్రార్థించినప్పుడు అక్కడ ఒక స్వరం వినపడుతుంది, యోహాను ఇక్కడికి ఎక్కి రా అని ఒక స్వరం వినపడినప్పుడు ఈ యోహాను ఆత్మనిక అంటే ఆత్మ పరలోకానికి పోలేదు, ఆత్మ శరీరం ప్రాణం ఆత్మ అన్ని సేరి భూమి విడిచి అందులో పరలోక రాజ్యానికి తలపడినాడు. హల్లెలూయా. యోహాను భూమిని ఇంకా పరలోకానికి పోలేదు. అది దేవుడి ఆత్మ, దేవుడి ఆత్మని ఇంకా నింపి యోహానుని పరలోకానికి తీసుకోవడం. అప్పుడు దేవుడు చెప్తాడు, యోహాను పద్మాసు దీపములో నింపి ఈ భూమి మీద నింపి నేను చూపించే దేశానికి రా, జరగబోయే సంగతులు నీకు చూపిస్తా, యుగాంతం ఎప్పుడు వస్తుందో నీకు చూపిస్తా, నా రెండో రాకడ ఎప్పుడు వస్తుందో నీకు చూపిస్తా, కొత్త ఆకాశం కొత్త భూమి ఎప్పుడు వస్తుందో నేను చూపిస్తా, భూమి ఆకాశాలు ఎప్పుడు నశించిపోతుందో నేను నీకు చూపిస్తా. యోహాను ఎక్కడికి ఎక్కి రా అని చెప్పినప్పుడు యోహాను ఈ భూమిని కాకుండా పరలోకానికి తలపడినాడు. పరలోకానికి తలపడి ఎక్కడే తలపడినాడు? అత్యున్నతమైన సింహాసనం ముందర యోహాను అక్కడ నిలబడినాడు. ఇది జరిగి వెనుక 7-8 సంవత్సరాలకి యేషయా అనే ఒక వ్యక్తి అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు చూసిన అది జరిగి 7 సంవత్సరాలకి యోహాను భూమిని కాకుండా పరలోకానికి పోయి అత్యున్నతమైన సింహాసనం చూసినప్పుడు అక్కడ శ్రాపులు కరోపులు జీవులు ప్రధానులు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. అయితే అక్కడ యోహాను దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు అక్కడ 24 పెద్దలు ఉన్నారు, అక్కడ శ్రాపులు ఉన్నారు, అక్కడ కరోపులు ఉన్నారు, చాలా మంది అక్కడ ఉన్నారు. అక్కడ కూడా ఒక సందేశం వస్తుంది. ఏమా సందేశం? ఇప్పుడు మేము చదువుదాం. ప్రకటన గ్రంథానికి వస్తాం. మేము ప్రకటన గ్రంథం 1:2 చదవండి.
హల్లెలూయా. ఇక్కడ యోహాను భూమిని కాతులు పరలోకానికి ఎత్తల్పడినప్పుడు అక్కడ కోట్ల దేవదూతల మధ్యములో సింహాసనం మీద ఉండే దేవుని సెంటర్లో అక్కడ ఒక అనౌన్స్మెంట్ వస్తా ఉంది. ఏం అనౌన్స్మెంట్ వస్తా ఉంది? దేవుని చేతుల్లో ఒక పుస్తకం ఉంది, అది చుట్టబడిన గ్రంథం. అది ఆ గ్రంథాన్ని దేవుడు